హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకే కాకుండా వడల్లోకి, చపాతీలోకి, పూరీలోకి, అలాగే బగారా రైస్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో వడలు అలా ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ గ్రేవీ కావాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. మైల్డ్ స్పైసీతో ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్లేవర్ బాగా తెలిసేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 1 కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నానండి. ఈ చికెన్లో ఉప్పు నిమ్మరసం వేసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేయడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది చికెన్. మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఇలా ఉత్తి చికెన్ తీసుకోండి. ఇప్పుడు దీనికి లైట్గా మ్యారినేషన్ చేద్దామండి. దానికోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినేలా అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా తీసుకోవచ్చు మీ రుచికి సరిపడా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును కూడా తీసుకోండి మీ రుచికి సరిపడా. అలాగే ఒక చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకోండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇలా పెరుగు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క చప్పదనం లేకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని మ్యారినేషన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా డ్రై రోస్ట్ చేసుకుందామండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 2 వరకు యాలకులు, అలాగే 1 ఇంచు వరకు చెక్క, ఒక 5 నుంచి 6 వరకు లవంగాలు, కొద్దిగా జాపత్రి, అలాగే ఒక స్టార్ అనీస్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మాడకుండా ఫ్రై చేసుకొని, మాడితే కర్రీ మారిపోతుంది టేస్ట్. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు గసగసాలు యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఒక టమాటాను ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్యూరీ మొత్తం యాడ్ చేసేసుకోండి. ఈ ప్యూరీ మొత్తం యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దీంట్లోకి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రోజన్ కరివేపాకు తీసుకుంటున్నాను, మీ దగ్గర ఫ్రెష్ ఉంటే తీసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి పైనుంచి కిందకి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని మూతను పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచండి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికేసరికి ఈ చికెన్లో మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఈ నీళ్లను కలుపుకుంటూ మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఈ నీళ్లు మొత్తం అయిపోయే వరకు ఏ మసాలా యాడ్ చేయకూడదండి. ఎప్పుడు యాడ్ చేసామంటే కూరలో నీచు వాసన ఉండిపోతుంది. ఇవి చికెన్లోంచి వచ్చిన నీళ్ళు కాబట్టి ఇవి మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి ఒకసారి చికెన్ అంతా బాగా కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపేసరికి నీళ్ళు మొత్తం అయిపోయినట్టు అనిపిస్తే దీంట్లో మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మసాలా ముద్దను, అది కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి
ఒక గ్లాస్ వరకు లేకపోతే చికెన్ ములిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మన గ్రేవీ దగ్గరికి వచ్చేసి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. దీంట్లోకి మనం ఎక్స్టర్నల్గా ఇంకే మసాలాలు యాడ్ చేయనవసరం లేదు. ముందుగా మసాలా యాడ్ చేసాం కదా, ఆ మసాలా ఈ కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ యాడ్ చేసినా స్పైసీగా అయిపోయి ఘాటు పెరిగిపోతుందండి. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, సమానంగా ఉంటుంది. అలాగే ముక్క కూడా ఈజీగా ఉడికిపోతుందండి. ఉడకదనే భయం కూడా అవసరం లేదు. మీరు ఇక్కడ ఈ కర్రీ చిక్కదనాన్ని చూసుకొని మీకు ఇంకా కావాలంటే ఉడికించుకోవచ్చు, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది దోశలోకైనా, గారెల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. మైల్డ్ ఫ్లేవర్తో చికెన్ ఫ్లేవర్ బాగా తెలిసేలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.